అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం దేవీపురంలో 2వ శ్రావణ శుక్రవారం సందర్భంగా మహాలక్ష్మి అమ్మవారికి భక్తులు అంగరంగ వైభవంగా పూజలు నిర్వహించారు. గోటివాడ డిఎస్ఎన్ఎల్ ప్రాంగణంలో మహిళా ఉపాధ్యాయులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాలక్ష్మి అమ్మవారికి భక్తులు ఆనందంతో స్వహస్తాలతో క్షీరాభిషేకం, పుష్పాభిషేకం, అష్టోత్తర శతనామావళితో కుంకుమార్చన జరిపారు. అదేవిధంగా దేవీపురం గురుమాత శ్రీమతి అన్నపూర్ణమ్మ గారు చేయించిన ఏర్పాట్లను మహిళలు సద్వినియోగం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో అమృత కన్య గురుకులం విద్యార్థినులు క్షీరాభిషేకంలో పాల్గొన్నారు. చుట్టుపక్కల ఉన్నటువంటి వివిధ గ్రామాల ప్రజలు, దూర ప్రాంత ప్రజలు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా దేవీపురం ట్రస్ట్ సభ్యులు కందర్ప, రమా ప్రభాకర్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 2వ శుక్రవారం శ్రావణ మాసంలో దేవీపురంలో 2వ శుక్రవారం జరుగుతున్న మహాలక్ష్మి అమ్మవారి క్షీరాభిషేకం. ఇటువంటి పుణ్యక్షేత్రంలో కార్యక్రమాలు చేసుకోవడానికి, అమ్మవారిని ఆరాధించడానికి ఈ చిన్నపిల్లలే కాకుండా పెద్దవాళ్ళు అందరూ వస్తుంటారు. స్వహస్తాలతో ఈ రకంగా మనం అభిషేకం చేసుకోవడానికి చాలా చక్కటి అవకాశం దేవీపురం గురుమాత శ్రీ అన్నపూర్ణమ్మ గారు కల్పించారు. మహాలక్ష్మి మూల మంత్ర సహిత హోమం జరుగుతోంది. అలాగే ప్రతి శుక్రవారం నాడు వివిధ హోమాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ హోమాల్లో కూడా పాల్గొవచ్చు. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం శ్రీ మహాలక్ష్మీ నమః రం స్వాహా యం ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం శ్రీ మహాలక్ష్మీ నమః యం స్వాహా. ఈవేళ ఈ శుక్రవారం పుణ్యదానాన్ని ఎంచుకుని ఈ తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలకి ఈ శుభ దినాన్న అక్షరాభ్యాసం చేయించాలనేటువంటి దివ్యమైన ఆలోచనతో రావడం అమ్మవారి ప్రతిభ. ఈ పిల్లలు చక్కగా విద్యావంతులయ్యి మంచి విద్య నేర్చుకుని వాళ్ళ తల్లిదండ్రులకే కాకుండా మన దేశానికి కూడా చక్కటి పేరు తేవాలని అమ్మవార్లందరూ దీవిస్తారు. అస్కపల్లి నుంచి వచ్చామంటే గోవిందరాజు నా పేరు. మీ పాప పేరు? ఉల్లి రిషిత. అస్కపల్లి నుండి వచ్చాను సార్. మా పాప పేరు జ్ఞాపక. ఈ రకంగా దగ్గర ప్రాంతాల వాళ్ళు వస్తారు, దూరం నుంచి కూడా వస్తారు. ఇక్కడ అమ్మవారి పంచన చేరి ఏదో అమ్మవారి కటాక్షం కొద్దిగా దొరికినా చాలు అనేటువంటి దివ్యమైన ఆలోచనతో వస్తారు. అమ్మవారు తప్పకుండా వాళ్ళందరినీ కటాక్షిస్తుంది. వాళ్ళందరికీ మేలు చేయాలని కోరుతున్నాము. అదే రకంగా రేపు రాబోయే 3వ శుక్రవారం నాడు అంటే 8వ తేదీన వరలక్ష్మి వ్రతం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని శ్రీయంత్రం మహామేరులో మహాలక్ష్మి అమ్మవారికి స్వహస్తాలతో వరలక్ష్మి పూజ చేసుకోవడం అనేటువంటి దివ్యానుభూతిని పొందమని, అమ్మ కటాక్షానికి పాత్రలు కావాలని గురుమాత శ్రీ అన్నపూర్ణమ్మ గారు అందరికీ తెలియజేస్తున్నారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.